వాళ్ళు మీరన్నట్టు కథలు తయారు చేసేవాళ్ళు, సినిమా తీసేవాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే వాళ్ళకి తగినట్టుగా మీరు పని చేస్తారు. అవుట్‌పుట్ వస్తుందని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ వైపు నుంచి కూడా 10 సినిమాల గురించే మాట్లాడుతున్నారు. అంతర్జాతీయ సినిమాలు. మిగతా 150, 200 సినిమాలు కూడా ఆడట్లేదు కదా అనేది అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? సార్ చిన్న సినిమా లేనిది పెద్ద సినిమా లేదు సార్ వాస్తవంగా చెప్పాలంటే. చిన్న సినిమాలు 50, 100 సినిమాలు వచ్చినా కానీ చిన్న సినిమాలు ఆడుతున్నాయి. ఆడట్లేదండి. కోర్టు సినిమా ఆడలేదా సార్? హనుమాన్ సినిమా ఆడలేదా సార్? ఇవన్నీ సినిమాలు కాదా సార్? చిన్న సినిమాలు. లక్కీ భాస్కర్ చిన్న సినిమా కాదా సార్? ఇవి ఆడుతున్నాయి కదా సార్. చిన్న సినిమాలు ఆడట్లేదని చెప్పేది వాళ్ళ అబద్ధం సార్ అది. బలగం సినిమా ఎంత పెద్ద హిట్ సార్. ఆ, ఇవన్నీ జరుగుతున్నాయి. చిన్న సినిమాలు బతికించుకోవడానికే చూస్తున్నాం. మేము కూడా చిన్న సినిమాలకు పని చేయడానికి ఒక గంట అటు ఇటు అయినా కానీ మేము పని చేస్తున్నాం సార్. చిన్న సినిమాలు లేని పెద్ద సినిమాలు లేవు సార్. 10,00,00,000 పెడితేనే ఈరోజు చిన్న సినిమా బడ్జెట్ 10,00,00,000 అయిపోయింది అంటున్నారు. ఖర్చులు పెరిగినాయి అనేది ఒక ప్రధానమైనది. అంటే ఎక్కడెక్కడ వాళ్ళ వైపు నుంచే పెరుగుతున్న ఖర్చులా దీనికి మీరేమంటారు? సార్ మా కార్మికుల సైడ్ మహా అంటే సార్ 1195 అంటే ఒక హాఫ్ కాల్ సీట్ అంటే మళ్ళీ వచ్చేసి ఇంకొక 400 పెరుగుతుందేమో. వాళ్ళ సైడ్ నుండి ఆర్టిస్టులకు అయితే వాళ్ళు వేసుకునే ఆ బడ్జెటే కరెక్ట్ లేదు సార్. మెయిన్ వాళ్ళ దగ్గర స్కిల్ అంటున్నారు చూడండి, వాళ్ళు వేసుకునే బడ్జెటే అది కరెక్ట్ లేదు. ఒక ఆర్టిస్టు 2 రోజుల ముందు తీసుకొచ్చి కూర్చోబెడతారు సార్ ఒక ఆర్టిస్ట్ని. వాళ్ళకి బాంబే నుండి తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్ళకి ఎంత లాస్ సార్? వాళ్ళ స్టాఫ్కి ఎంత లాస్ సార్? ఈరోజు షూటింగ్ ఉందంటే నువ్వు ఈరోజు పిలిపించి ఈరోజు షూటింగ్ అయిపోగానే పంపించుంటే నీకు బడ్జెట్ తగ్గుద్దిగా. ఇప్పుడు ఇవి పోయేసి ఈ 10 మంది ఉన్న దగ్గర 20 మంది వస్తున్నారు వర్కర్లు. 20 మందిని ఎందుకు పెట్టుకుంటారు సార్ మీరు? మీకు అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టుకుంటారు. మీరు అవసరం లేని అన్నీ చెప్పేసుకొని మా మీద రుద్దుతే ఎంతవరకు కరెక్ట్ సార్? స్కిల్ లేదని వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకుంటాం అంటున్నారు. ఒకవేళ తెచ్చుకున్నా మీకంటే ఎక్కువ అవుతుందా వాళ్ళకి బడ్జెట్? 100% సార్. ఇప్పుడు బాంబే నుండి వస్తున్నారు. మాకు ఇక్కడ ఇచ్చేది 3,000 2,000 సార్. వేరే డిపార్ట్మెంట్కి మేకప్ కానీ ఇంకో డిపార్ట్మెంట్కి కానీ సార్. బాంబే నుండి తీసుకొస్తే ఫ్లైట్ ఛార్జ్ ఏంటి సార్? వాళ్ళకు రూమ్ ఏంటండి? వాళ్ళకు ఒక కాల్ షీట్ 15,000 ఇస్తున్నారు సార్. అంటే ఇక్కడ తెలుగోడు ఎందుకు పనికిరాడు వాళ్ళ ఉద్దేశం. తెలుగోడు ఎందుకు పనికిరాడు? బాంబే నుండి వచ్చేవాడికి మట్టం 15,000 20,000 1,00,000 కూడా ఖర్చు పెడతారు సార్. ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది తెలుగోడిని ఎక్కడ బతకనిస్తున్నారు సార్? ఇప్పుడు తమిళ్ మొన్న కమల్ హాసన్ గారు కూడా చెప్పారు, తెలుగు ఇండస్ట్రీ అసలు ఏంటయ్యా మీరు అసలు మీ మైండ్లో ఏమున్నాయి, ఇలాంటి కథలేంటి, ఈ సినిమాలేంటి, మాకే ఆశ్చర్యం వేస్తుందని చెప్తూ అంటే తెలుగులో అది గొప్పతనం గురించి అంత బాగా మాట్లాడుతున్నారు, అంత బాగా చెప్తున్నారు. కానీ మరి మనోళ్ళే మనను గుర్తించలేకపోతున్నారు సార్. ఇక్కడ స్కిల్ లేదని 24 క్రాఫ్ట్కి సార్ 24 క్రాఫ్ట్ లేని సినిమా లేదు సార్ దీంట్లో. ఇప్పుడు డ్రైవర్లు ఎక్కడి నుండి వచ్చిర్రు అని అంటున్నాడు. ఇప్పుడు ఇదే డ్రైవరు పొద్దున 4 గంటల లేచి నైట్ 11 అవుతుంది సార్ డ్రైవర్కి. ఇదే ఆర్టిస్టు కష్టపడి పనిచేసి అలసిపోయి బండిలో పడుకుంటే సేఫ్గా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతున్నాం సార్. డ్రైవరు అది యూనియన్ ఉంది కాబట్టి డ్రైవర్ సేఫ్గా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతున్నాడు. ఇంకెక్కడ సార్ మరి అప్పుడు పని చేయట్లేదని అంటారు. ఏ అవసరం వచ్చినా ఏ సెకండ్ అయినా డ్రైవర్ అందుబాటులో ఉంటారు సార్. సినిమా షెడ్యూల్ కరెక్ట్గా స్టార్ట్ అవ్వాలంటే కార్మికులే మెయిన్. మీరందరూ కరెక్ట్గా పనిచేస్తేనే సినిమా అనేది కంప్లీట్గా టైంకి స్టార్ట్ అయ్యి టైంకి క్లోజ్ అవుద్ది. బట్ అంటే మీ విషయంలో మీ వైపు నుంచి మార్చుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయంటారా? మీరేమంటారు? మా వర్షన్లో ఏం లేదు సార్. మాకు పిలిస్తే మేము వెళ్తున్నాం, పని చేస్తున్నాం, వస్తున్నాం సార్. మేము అడిగింది చిన్న కోరిక సార్. అది ఏంటంటే ఇక్కడ ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి ఒక 30% అంటే 360 రూపాయలు మేము అడిగింది. దానికి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఇచ్చే దగ్గర బడ్జెట్ తగ్గించుకునే దగ్గర తగ్గించుకోవడం చేత కావట్లేదు. కార్మికుల మీద పడుతున్నారు సార్. ఇది కూడా 24 క్రాఫ్ట్ల మాకు లీగల్ నోటీసులు పంపిస్తున్నారు సార్. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? కార్మికులు అడిగిన దానికి లీగల్ నోటీసులు పంపించడం ఇది ఎక్కడన్నా ఉందండి? ఇన్ని సంవత్సరాల నుండి ఇప్పటివరకు లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం ఇది విశ్వప్రసాద్ గారు. నిజంగా చెప్పాలంటే విశ్వప్రసాద్ గారికి స్కిల్ లేదండి. ఓపెన్గా చెప్తున్నా నేను, స్కిల్ లేదు ఆయనకి. లేకనే ఇవన్నీ దుష్ప్రచారాలు చేస్తున్నాడు. ఒకటే అంటే ఒక్కొక్క సినిమాకి ఈ మధ్య 15 కోట్లు వేజెస్కి అయినాయి, 18 కోట్లు వేజెస్కి అయినాయి అంటున్నారు. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ పెరిగితే బడ్జెట్ ఎక్కువ అవుతుంది. దీంతోపాటు అంటే వాళ్ళ వైపు నుంచి నిర్మాతల చుట్టూ ఉండే వాళ్ళ స్కాములు కూడా జరిగినాయి అనేది ఒక ఆరోపణ. మీరేమంటారు? సార్ ఏమీ లేదండి. స్కాములు 10 కోట్లు 15 కోట్ల సినిమాలు కూడా హ్యాపీగా సుఖంగా షూటింగ్ జరుగుతుంది. వాళ్ళు హ్యాపీ ఫినిష్ చేయగలుగుతున్నారు. ఇక్కడ ఓన్లీ బడ్జెట్ పెరిగేది కారణం అంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ గారు ఏం చేస్తారంటే మిమ్మల్ని మైండ్లో పెట్టుకుని స్టోరీ తయారు చేస్తాడు. మీరేం చేస్తారంటే ఆల్రెడీ ఒక దిల్ రాజు గారి కంపెనీకో ఏదో ఒక కంపెనీలో మీరు బ్లాక్ అయ్యారు. మీరు మిమ్మల్ని ఆ సీన్ మిమ్మల్ని ఆ ఊహించుకొని సినిమా తయారు చేశారు కాబట్టి స్టోరీ మీరు దొరికే వరకు వెయిట్ చేస్తారండి. ఈ వెయిటింగ్లో నెలలు కాలయాపన అవుతుంది. నెల ఆఫీస్ మెయింటెనెన్స్ ఏంటంటే కార్పొరేట్ ఆఫీస్ అండి. స్టాఫ్కి ఎంత జీతం అండి? దీంట్లో